తనకు విడదీరాని అనుబంధం ఉన్న ఏలూరు సర్వజన సమ్మేళన దక్షిణపు వీధి మహాజాతరలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి మంగళవారం హరిప్రసాద్ దంపతులు దక్షిణపు వీధి గంగానమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. దక్షిణపు వీధిలో కొన్నేళ్ల క్రితం వరకు నివాసం ఉన్న ఎమ్మెల్సీ హరిప్రసాద్ రాకతో అక్కడి సందడి వాతావరణం నెలకొంది. హరిప్రసాద్, బడేటి చంటి, రెడ్డి అప్పలనాయుడుకు జాతర కమిటీ సభ్యులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ హరిప్రసాద్ మాట్లాడుతూ తనకి ఈ ప్రాంతంలో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక్కడే పుట్టిన తాను డిగ్రీ వరకు ఇక్కడే చదువుకున్నానని, ఇప్పుడు ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని చెప్పారు. జాతర మహోత్సవాన్ని ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ దక్షిణపు వీధి ప్రజల చిరకాల కోరికగా మిగిలిపోయిన జాతర మహోత్సవ నిర్వహణకు తన హయాంలో అనుమతి ఇవ్వడం సంతోషం కలిగిస్తోందని, మొదటిసారైనా జాతర కమిటీ సభ్యులు ఎంతో వైభవంగా జాతరను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే కుంభం పోయిట, అమ్మవారిని సాగనంపడం కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, జనసేన నాయకులు నారా శేషు, జాతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రోజుల నుంచి అమ్మవారి జాతర కార్యక్రమాలు ఏలూరులో జరుగుతున్నాయో అందులో భాగంగా మరి దక్షిణ వీధి సర్వజన అమ్మవారి జాతర మహోత్సవానికి మరి గౌరవనీయులు శ్రీ హరిప్రసాద్ గారు మరి వాళ్ళు రావడం జరిగింది. మరి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కటాక్షం పొంది ఆ కుటుంబం మీద అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏలూరు నియోజకవర్గ వాసులైన హరిప్రసాద్ గారు ఏలూరు రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఏదైతే 40 సంవత్సరాలుగా దక్షిణ వీధి వాసులందరూ కూడా అమ్మవారి జాతర జరుపుకుంటున్నారు అనుకున్నారో మరి అది నేను ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు మరి దక్షిణ వీధి వాసులందరూ కూడా జాతర మహోత్సవం జరుపుకోవడానికి అవకాశం వచ్చినందుకు, అది నా ద్వారా వచ్చినందుకు కూడా నాకు కూడా ఆనందంగా ఉంది. తప్పనిసరిగా ఎవరో కూడా ఏ అపోహలకి వెళ్ళవలసిన పనేం లేదు. తూర్పు వీధి కానీ, పవర్పేట కానీ, అలాగే ఏదైతే దక్షిణ వీధి అదే ఆదివారపేట, లక్ష్మీవారపేట అందరూ కూడా ఏదైతే 25వ తారీఖున కుంభం పోసి 26వ తారీఖున ఊరేగింపు చేస్తారు. వీళ్ళందరూ కూడా ఏదైతే తూర్పుది భాగస్వామ్యంగా వాళ్ళందరూ తూర్పుదిని అనుసరించి చేసుకుంటున్నారో అదే విధంగా జరుగుద్ది దక్షిణ వీధి వారిది కూడా. 1వ వచ్చేసరికి ఫిబ్రవరి 2వ తారీఖున జరుగుద్ది. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే చాలాసార్లు దర్శించుకున్నారు. ఏదైతే కుంభం రోజున కూడా అదేవిధంగా ఊరేగింపు రోజున కూడా అమ్మవారి యొక్క దర్శనం తీసుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. ఏలూరు శాంతి కోసం, ఇక్కడి ప్రజల శాంతి సౌభాగ్యాల కోసం తలపెట్టిన ఈ మహాజాతరకి ఈ రోజున రావడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. నన్ను ఆహ్వానించిన జాతర కమిటీ నాయకులకు, అదేవిధంగా గౌరవనీయులు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారికి, మా జనసేన ఇన్ఛార్జి ఆర్టీసీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారికి, మా జనసేన కార్యదర్శులు అమిశెట్టి వాసు గారు, మండల రాజేష్ గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం, ఇంకా శేషు, ఇంకా చాలామంది ఉన్నారు మా వాళ్ళంతా ఇక్కడ. అలాగే శ్రీను గారు లోకల్ కార్పొరేటరు ఆ రోజున 10 రోజుల క్రితం మంగళగిరి వచ్చి ఆయన స్వయంగా నన్ను ఆహ్వానించడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా ఈ సభాముఖంగా వీరందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది, నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను, ఈ గుళ్ళోనే ఆడుకున్నాను. నా బాల్యం అంతా ఇక్కడే గడిచింది. నా డిగ్రీ ఎడ్యుకేషన్ వరకు మేము ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు నేను కూర్చున్న వెనకాలే మా ఇల్లు ఉంది, ఇంకా స్టిల్ అలాగే ఉంది. ఇక్కడికి రావడంతో ఆ జ్ఞాపకాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి. చాలా కాలంగా ఏలూరుతో బాంధవ్యం తగ్గినప్పటికీ ఆ మూలాలు నాకైతే ఎక్కడికి పోలేదు. ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తే ఒక ఆత్మీయ అనురాగం, అనుభూతి కలుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబంతో ఏదో రూపంలో నాకు బంధుత్వాలు కూడా ఉన్నాయి. సో ఈ ప్రాంతంలో అమ్మవారి జాతర జరగటం చాలా మహానందం. ఈ జాతర మన ఊరికే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ శాంతి సౌభాగ్యాలు కలుగజేయాలని
ఈ జాతరని ఈ కమిటీ వాళ్ళు ఏదైతే ఈ ఏడాది తలపెట్టారో నెక్స్ట్ స్పాన్లో కూడా ఇదే విధంగా చేయాలని, వీరందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని. 90 రోజుల పాటు జాతర జరపడం అంటే మాటలు కాదు. ఎందుకంటే రోజు కార్యక్రమాలు ఉంటాయి, పూజాధికాలు ఉంటాయి. వాటిలన్నింటినీ శ్రద్ధాశక్తితో నిష్ఠతో జరపడం చాలా సంతోషదాయకం. ఇక్కడ వారందరికీ అష్టైశ్వర్యాలు ఆ అమ్మవారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పక్షాన మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఈ రోజున సర్వజన సమ్మేళన కమిటీ ఆధ్వర్యంలో దక్షిణ వీధి గంగానమ్మ జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ మరి పిడి గారి ప్రసాద్ గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మా సోదరులు బడి రాధాకృష్ణ సంటి గారికి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మరి నాయకులందరికీ, జనసేన పార్టీ కూటమి నాయకులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మరి చాలా ఘనంగా దిగ్విజయంగా ఈ యొక్క ఏలూరు నగరంలో దాదాపు 7 జాతర కమిటీలు వచ్చి మరి జాతర జరిపిస్తోంది. ఈ జాతరకి దాదాపు 150 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి మరి పరమటిది తూర్పుది జాతర కమిటీల నిర్వహణ బాగా జరుగుతూ ఉన్నాయి. దీని తూర్పుదికి అనుసంధానంగా మరి ఈ రోజున మన దక్షిణ వీధి జాతర జరుగుతూ ఉంది. చాలా ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినట్లుగా 1 రోజు 2 రోజులు జనరల్గా జాతర అంటే 1 రోజు 2 రోజులు 3 రోజుల నుంచి ఎక్కడ ఉండవు. దాదాపు 90 రోజులు 100 రోజులు ఈ జాతర కమిటీ నిర్వహణ అంటే చాలా కష్టసాధ్యమైంది. భక్తి శ్రద్ధలతో చాలా పూజా పురస్కారాలతో నిష్ఠగా ఉండి చేసేటువంటిది. ఇదంతా కూడా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అనుగ్రహం అందరిపైన నిండుగా ఉండాలని, మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన అందరికి కూడా సుపరిపాలన అందరికీ అందే విధంగా మరి చల్లని అమ్మవారి యొక్క చల్లని దీవెనలు అందాలన్నటువంటి ఆలోచనతో ఈ జాతర అంతా కూడా నిర్వహణ జరుగుతూ ఉంది. మరి ఈ రోజున ప్రసాద్ గారు ఇక్కడికి రావటం మాకు చాలా ఆనందం. ఎందుకంటే వారు కూడా ఇక్కడ నివాసి కనుక ఇక్కడ ఉన్నటువంటి వారు అందరితో స్నేహాలు, క్లాస్మేట్స్, బంధువర్గాలు అన్ని రకాలుగా ఉండి వారు కూడా ఇక్కడికి రావటం మరి ప్రప్రదంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ప్రప్రదంగా ఈరోజు రావటం మా అందరికి కూడా ఆనందంగా ఉంది. మరి రేపు 25వ తారీఖున కుంభం పోసేటువంటిది, తర్వాత 26ని ఊరేగింపుకి. ఈ ఊరేగింపులో మరి అనేకమైనటువంటి యాసదారణాలతో, కోలాటకంతో ఒక 50 ప్రోగ్రాలతో మరి ఒక ఊరేగింపు లక్షలాది మందితో బయలుదేరేటప్పుడు ప్రజలందరూ కూడా దాంట్లో పాల్గొని ఈ యొక్క కమిటీకి పూర్తి సహాయ సహకారాలు అందించాలని మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఇవన్నీ ఇంత ఎక్కడ ఏ విధమైనటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా చాలా చక్కగా కోఆర్డినేషన్తో ఏలూరులో ఈ జాతరలు అన్నీ కూడా ఎక్కడ ఏ విధమైన విభేదాలు లేకుండా జరిపిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న ఎంపీ గారికి అందరికీ కూడా మంచి అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అనుగ్రహం అందాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.